ఇక కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆ దీక్షను యాది చేసుకుంటూ ఏటా దీక్ష దివాస్ జరుపుతున్నామని చెప్పారు. అలాంటి గొప్ప ఉద్యమాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదని కొప్పుల ఫైర్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ వేడుకలకు కొప్పులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కోరుకట్టి చందర్, పుట్టా మధు, దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ తల్లికి, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి త్యాగమూర్తులకు ఘన నివాళులర్పించారు. దీక్ష దివాస్ ను అవహేళన చేస్తే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని నేతలన్నారు. ఉద్యమం ముందుకొచ్చిన ఆ ఉద్యమాన్ని అంచివేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మేమిచ్చాం, మా సోనియా గాంధీ ఇచ్చింది. ఏడికెళ్ళి ఇచ్చింది సోనియా గాంధీకి ఏమేరక? ఇక్కడ ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఎంతమంది ప్రాణ త్యాగం జరిగింది, ఎంత రక్తపాతం జరిగింది, దాని ఫలితం కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ ఇవన్నీ మర్చిపోయి మీ రాజభోగాలు అనుభవించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నేత కేసీఆర్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా మరి చింతిస్తున్నటువంటి పరిస్థితి, బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందుకే తెలంగాణ ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన బాధ్యత ఖచ్చితంగా చరిత్రను పునరావృతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం ఏమేమి ఉద్యమాలు జరిగినాయో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ దినాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడం కోసం పార్టీ నిర్ణయం తీసుకొని మరి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. జరుపుకోవడానికి కారణం ఒక్కటే, నవంబర్ 29 అనగానే దీక్షా దివస్ అని మనం దీని పేరు పెట్టుకున్నాం. ఈరోజు తెలంగాణ సాధన కొరకు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సాధన కొరకు దీక్ష చేపట్టిన దినం ఇది. ఈ దీక్షనే 11 రోజుల పాటు కొనసాగి తెలంగాణ చరిత్రను మలుపు తిప్పినటువంటి దినం ఇది. కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ సాధన కొరకు దీక్ష చేపట్టిన దినం. ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లాలో మన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ దీక్షా దివస్ అనే కార్యక్రమం ఏదో ఆషామాషిగా పెట్టినటువంటి కార్యక్రమం కాదు. ఎంతో చరిత్ర ఉన్నది, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. నేనైతే ఆ రోజు వేరే పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, కానీ ఆ రోజు ఈ కండువా కప్పుకొని జైల్లోకి వెళ్ళి రైలు రోకోలు చేసి అనేక ఇబ్బందులు పడి పనిచేసిన వాళ్ళు మీరందరూ కూడా ఉన్నారు. కేసీఆర్ గారు దీక్ష 11 రోజులు అయిన తర్వాత ఈ 11 రోజులలో విద్యార్థి లోకమంతా కూడా ఉద్యమం, కార్మిక లోకమంతా కూడా సకల జనుల సమ్మె మొదలైంది. ఆర్టీసీ కూడా పూర్తి స్థాయిలో సమ్మెలోకి వెళ్ళింది. ఆ సందర్భం ఇలా గుర్తు చేసుకుంటే అసలు ఇంత చైతన్యము ఈ తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలలో ఉన్నదా అనేది అనిపిస్తున్నది.